బుజ్జమ్మా హో బుజ్జమ్మా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. జాను లిరి వీళ్ళ టాపిక్ అయితే ప్రజెంట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధాలు నడుస్తున్నా కూడా ఈమె గురించి మాత్రం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ట్రోల్స్ మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మరి అక్కడ అంత ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఈమె టాపిక్ పైన ఎందుకు మాట్లాడుతున్నారు, మరి దీని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రియాక్ట్ అయ్యి మాట్లాడితే మాత్రం మళ్ళా ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా ఉన్నాయి కదా వాటి మీద రియాక్ట్ కాండి కదా అంటారు. తీరా చూస్తేనేమో మళ్ళీ ఈమె మీద రియాక్ట్ అవుతారు, ఈమె మీద ట్రోల్స్ చేస్తారు. సరే, ఈ రోజు నేను ఒక రీల్ పోస్ట్ చేసిన, దానికి కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. మరి టోనీ అన్న లైఫ్ లో కూడా బుజ్జమ్మ అని ఒక పర్సన్ ఉంది, మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు అన్న. ఇప్పుడు వాటన్నిటికీ ఒక క్లారిటీ కావాలి అంటే జాను లిరి రియాక్ట్ అయ్యి మాట్లాడాలి. మరొకసారి జానకకే ఫోన్ చేద్దాం, ఆమె రియాక్ట్ అయ్యి ఏం మాట్లాడుతుంది. హలో హలో, ఎక్కడున్నావు? బిజీయా? నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నా, చెప్పురా. నాకే ఏం లేదు. అయితే నేను ఈరోజు ఒక వీడియో పెట్టినా, అంటే నేను టోనీ అన్నతో కూడా మాట్లాడినా ఇంతకు ముందు. మాట్లాడినప్పుడు అన్న ఏమన్నాడు అంటే, అసలు ఈ టాపిక్ పైన మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు, ఆల్రెడీ అయిపోయింది కదా అని అన్నాడు అనమాట. మరి అందరూ కూడా టోనీ అన్న లైఫ్ లో ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్ గురించి ఎవరు మాట్లాడతలేరు, జాను లిరి పెళ్లి చేసుకుంటే తప్ప అనే ఒక డౌట్ అందరికీ వచ్చింది. మరి అసలు బుజ్జమ్మ అంటే ఎవరు, ఈ బుజ్జమ్మ అసలు ఆయన లైఫ్ లో నిజంగానే ఉందా అంటే విత్ ప్రూఫ్స్ నేను బయట పెట్టిన కొన్ని. మరి నువ్వేమంటావు అక్క? ఆయన పర్సనల్ లైఫ్ నేను ఎందుకు మాట్లాడతారా? తన హ్యాపీగా ఉన్నాడు తన పర్సనల్ లైఫ్ లో. మనకు ఆ హక్కు లేదు, మనకి మాట్లాడేంత హక్కు లేదు. మరి అక్కడ టోనీ అన్న పెళ్లి చేసుకుంటా అని 1 year బ్యాకే చెప్పిండు కదా. అవునవును. మరి 1 year బ్యాకే చెప్పి మీకు డివోర్స్ కాకముందే బుజ్జమ్మ అనే ఒక పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే, తన లైఫ్ గురించి మాట్లాడే హక్కు మనకు లేదురా. అది ఆయన లైఫ్ ఆయన ఇష్టం కదా. ఇప్పుడు ఆయన కొత్త లైఫ్ ఆయన స్టార్ట్ చేస్తాడు, నా కొత్త లైఫ్ నేను స్టార్ట్ చేస్తాను. మేము హ్యాపీగా ఉన్నాం రా. మధ్యలో వీళ్ళే అట్లా లేనిపోని తమ్నేల్స్ పెట్టి లేనిపోని అన్ని పెట్టి మాట్లాడుతున్నారు. సరే పోనీ అని చెప్పి నేను కూడా లైఫ్ తీసుకునే ఉంటున్నాను, ఇంకా చూస్తూ ఉన్నాను. కానీ ఇంకేం చేస్తాం, ఏం చేయలేము కదా. ఆయన కూడా క్లారిటీ ఉన్నాడు నాన్న. ఇది లిరికి అన్యాయం జరిగిపోయింది. ఏం జరిగింది అక్క? అది వాళ్ళు అనుకుంటున్నారు, దానికి ఏం చేయలేం కదా. ఇప్పుడు మాట్లాడమని ఏం మాట్లాడలేను రా. ప్లీజ్ వదిలేసి. ఇక ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన లైఫ్ ఆయన హ్యాపీగా ఉన్నాడు, నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నాను. దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సింది ఏం లేదు. ఆయన క్లారిటీ ఉన్నా నేను క్లారిటీ, మధ్యలో వీళ్ళు మాట్లాడుతున్నాం. సరే మాట్లాడుకొని, ఓకే ఫైన్. మీ ఇద్దరు ఒక క్లారిటీ మీద మంచిగానే ఉన్నారు, కానీ మరి జనాలందరూ ఎందుకు దీనిపైన మాట్లాడుకుంటూ ఇన్ని ట్రోల్స్? అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది అక్క, దాని గురించి ట్రోల్స్ నడుస్తలేవు. టాపిక్ మొత్తం ఓపెన్ చేస్తే నీకు దిలీప్ దేవగన్కి పెళ్ళయింది, అవే పిక్స్ మార్ఫింగ్ చేసి హెడ్ ఏమన్నా చేసుకొని నాన్న. అరే నేను ఏరోప్లేన్ లో ఉన్నాను, ఒక్క నిమిషం రా, ఇంటి కోసం కూర్చుంటున్నా. వీళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు, వాళ్ళ కొడుకుకి ప్రతిదీ చూసుకున్నదంతా జనాలే కావచ్చు. అందుకే ఈరోజు లిరి 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 అని అంతగానం అంటున్నారు అందరూ. లిరికి జ్వరం వచ్చి రోజు ఏమైనా పెట్టినారా ఎవరన్నా వచ్చి పైసలు? పోనీ లిరికి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు పోయి తెచ్చినారా? వాళ్ళ మమ్మీ అక్కడ కష్టాలు పడుకుంటూ షూట్లలో కళ్ళు తిరిగి పడిపోయిన రోజులలో కూడా షూటింగ్లు చేసి లిరికి కావాల్సింది తెచ్చిపెట్టింది. ఈ రోజు లిరి టోనీకి ఇచ్చేయంట. సరే, లిరిని టోనీకి ఇచ్చేస్తుంది. ఎప్పుడు తెలుసా? కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 18 years వచ్చే వరకు లిరి వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉండాలి. 18 years కంప్లీట్ అయిన తర్వాత ఆ అబ్బాయి డాడీ దగ్గరికి వెళ్తాడా, మమ్మీ దగ్గరికి వెళ్తాడా అనేది ఆ అబ్బాయి చాయిస్. నేను లిరిని పర్సనల్గా అడిగినప్పుడు లిరి నాతో నేను చెప్పిండు, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే నాకు మమ్మీయే ఇష్టమని తన నోటితో తనే చెప్పిండు ప్రీవియస్ ఇంటర్వ్యూలో. మీరు ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూసుంటే మీకు అర్థం అయ్యి ఉంటుంది ఆల్రెడీ ఎవరి ఇష్టం అనేది. ఆయన లిరిని పంపకపోవడం అట్లేం లేదు. లిరి వాళ్ళ డాడీకి మెసేజ్ కూడా చేసిండు, వాళ్ళ డాడీకి ఏమైనా మెసేజ్ చేసిండు ఏంది ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. నేను ఇంతవరకు కూడా దీనిపైన రియాక్ట్ కాలేదు. ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే సరే పోనీ అని అనుకున్నా. కానీ అనవసరంగా చిన్న అబ్బాయి, ఒకడేమో 10 years అంటాడు, ఒకడేమో 14 years 15 years అంటాడు. అసలు లిరికి 11 years ఉన్నాయి, కనీసం ఏజ్ కూడా తెలియదు. కానీ పాపం లిరి అని ట్రోల్ చేయడానికి మాత్రం చాతరవుతుంది. ఏమనంటే ఈమె కామంతో డాన్స్ చేస్తుంది, అట్లా చూసేటోళ్ళకే అట్లా కనబడుతుంది. ఈమె చేసిన తప్పిందో తెలుసా? నిజం చెప్తున్నా, జానక చేసిన తప్పు ఉంది. ఏందో తెలుసా? పిల్లగాడు పోతే పోనీ నా సుఖం కోసం నేను చూసుకుంటా అని ఆమె అనుకొని ఉంటే బాగుండేదేమో.
ఇట్లాంటి రోల్స్ అరవై వచ్చినా కూడా తీసుకోగలిగేదేమో. ఆమె ఇంత మంచిగా ఉండి కూడా ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది ఆమె లైఫ్లో. ఆమె ఒక అమ్మాయి ఏదైనా చేస్తే తప్పు, ఒక అబ్బాయి చేస్తే మాత్రం ఒప్పు, ఎందుకంటే వాడు మొగోడు ఎంతమంది తిరుగుతాడు. కానీ ఒక ఆడది తిరిగితే మాత్రం, ఒక ఆడది మాట్లాడితే మాత్రం చూసి నవ్వినా కూడా తప్పే. అరే శ్రవణ్ అన్న ఈమెకి షూట్లో అన్నం తినిపిస్తుంటే ఆ వీడియోని పట్టుకొని దిలీప్ దేవగన్ అని కూడా కొంతమంది పెడతారు. శ్రవణ్ అన్న ఒక వీడియోలో ఈమెకు అన్నం తినిపిస్తుంటే అది కూడా దిలీప్ దేవగన్ అని చెప్పి పక్కన వీడియోలో పెట్టిరు. మరి కళ్ళకి కనిపిస్తలేదా లేకపోతే సైట్ ఎక్కువైందో నాకు అర్థమవుతుంది. ఒకసారి స్పెట్స్ పెట్టుకొని చూడండి. ఆ వీడియోలో ఉన్న పర్సన్, ఈ వీడియోలో ఉన్న పర్సన్ ఒకటి కాదు, ఆ ఇద్దరు పర్సన్స్ వేరు. ఆ శ్రవణ్ని జానక ఆ అబ్బాయిని బ్రదర్ అంటది. అందరితో కూడా ఆమె బ్రదర్ అనే ఒక రిలేషన్ని మెయింటైన్ చేసింది. నేను చూసినంత వరకు జానుడి చేసిన తప్పేంది? పెళ్లి చేసుకోవడం తప్ప? ప్రపంచంలో ఎవడు చేసుకుంటారేడా? అరే అమీన్పూర్లో పెళ్ళి అయ్యి 3 పిల్లలు ఉన్నాక కూడా ప్రియుడి మీద మోసుకొని పిల్లలని ఒక ఆమె రెడీ అయింది. అది తప్పు కదా. మరి అట్లా ఏమైనా చేసిందా? ఇప్పుడు కూడా లిరీ ఒప్పుకుంటేనే ఆమె పెళ్లి చేసుకుంది తప్ప లిరీ ఒప్పుకుందా ఆమె పెళ్ళికి ఒప్పుకోలేదు. లిరీ ఇఫ్ ఇన్ కేస్ వద్దు మమ్మీ ఇది ఆపేయి అని అంటే ఆపేస్తుంది. ఆమె మాట్లాడదు మళ్ళీ. ఈ పెళ్ళి గురించి అసలు పెళ్ళి చేసుకోనని చెప్పింది ఆమె ఇంటర్వ్యూలో. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచించి లిరీ డిసిషన్ తీసుకున్న తర్వాత లిరియా వచ్చి చేసుకో మమ్మీ అని చెప్పాకే చేసుకుంటుంది ఆమె. అంతే తప్ప ఈమెకి ఏదో ఇష్టం ఉండి ఈమె కోరికలు తీర్చుకోవడం కోసం చేసుకుంటలేదు. లిరీ ఫ్యూచర్ ఆలోచించింది కాబట్టి చేసుకుంటుంది. లిరీ ఫ్యూచర్ ఏముంది అని ఇంకొంతమంది మేధావులు మాట్లాడతారు. తండ్రి లేని బాధ లేని వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటారు దిలీప్ దేవగన్కి మరి ఈయన కొడుకు కాదు కదా, ఈయన కడుపులో పుట్టలేదు కదా, అంత ప్రేమ చూపిస్తాడా? సరే, టోనీకి లైఫ్లో బుజ్జమ్మ అని ఒక పర్సన్ ఉంది. మరి ఆమె ఈయన ఒకవేళ టోనీకి ఇచ్చేస్తే లిరీని అంతే ప్రేమ చూపిస్తుందా? అంతే ఎఫెక్షన్ చూపిస్తుందా? చూపించదు కదా. అంటే ఈయన చూపెట్టాడు, ఆమె చూపెట్టాడు. మరి ఏంది పరిస్థితి? మీ ఇద్దరు కలవండి అంటే వీళ్ళకి 2019 నుంచి 18 నుంచి గొడవలు అవుతున్నాయి. విడాకులకి వీళ్ళు అప్లై చేసిరు. వీళ్ళకు 2020లో విడాకులు వచ్చింది. 2020లోనే టోనీ కిక్ గారు నేను బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటా 1 ఇయర్లో అని చెప్పి అనౌన్స్ చేసిండు. అంటే 20లోనే అనౌన్స్ చేసినప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత ఈమె కలవాలి అని అనుకున్నా కూడా ఈమె పోయి ఎట్లా అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకో అని? ఆల్రెడీ ఆయన లైఫ్లో వేరే అమ్మాయి ఉన్నప్పుడు మినిమం సెన్స్ లేదా? అది ఆలోచించరా? 2 సైడ్లు చూసి కదా మాట్లాడాల్సింది. మన దగ్గర ఉన్న బ్యాడ్ పర్సన్ ని తీసేసి గుడ్ పర్సన్ ని మనకి. బ్యాడ్ ఎవరో తెలుసు, మరి గుడ్ ఎవరు మచ్చా? బుజ్జమ్మ. ఇంకెవడో కామెంట్ చేసిండు వరి తెగించింది సంథింగ్ వదిలేసిండు అని చెప్పేసి. అంటే ఒక అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా కూడా అబ్బాయితో ఉన్నప్పుడు మాత్రం అది ఎన్ని తప్పులు చేసినా ఒప్పులే. ఇఫ్ ఇన్ కేస్ విడిపోయి ఇంకొకరితో మాట్లాడింది అనుకో, ఆమె మంచి చేసినా కూడా తప్పు చేసింది, బరి తెగించిందనే అంటారు. ఒక అమ్మాయి ముందుకొచ్చి మాట్లాడుతుంది, లైఫ్ని లీడ్ చేస్తుంది ఒక సింగిల్ ఉమెన్గా అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. లిరీని ఆమె ఎన్ని కష్టాలు పడి సాదుకున్నది, లిరీని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది అనేది ఎవరికి తెలుసు? లిరీ అడిగింది ప్రతిదీ కూడా నేను కొనియానికి ఇష్టపడతారా అని చెప్పి ఆమె నాతో చెప్తూ వచ్చింది. ఆమె ఇప్పుడు కూడా పెళ్ళలేదు, ఆమె కోసం చేసుకుంటలేదు. అక్కడ కూడా లిరీ ఫ్యూచర్ ఆలోచించింది. ఇఫ్ ఇన్ కేస్ మీ అందరూ లిరీ అంటున్నారు. లిరీని బయటకు తీసుకొచ్చి నిజాలు బయట పెట్టడానికి 1 సెకండ్ పట్టదు. అయినా కూడా ఆమె లిరీని బయటకు తీసుకొస్తలేదు. ఎందుకో తెలుసా? నాలాక నా కొడుకు జీవితం ఆగం కావద్దు, వాడు ట్రోల్స్కి ఎక్కొద్దు, చిన్న పిల్లగాడు, వాని లైఫ్ బాగుండాలి అని ఆలోచిస్తుంది. అది కదా అమ్మ గుణం అంటే. కలనే నిజమవుతాయి చూడు, అందుకే ఉంది నీ అమ్మే తోడు. ఎట్లా మాట్లాడాలి? ఈ విషయంలో నువ్వు రియాక్ట్ గా డాడీ అని వాళ్ళ డాడీకి కూడా లిరిక్ మెసేజ్ పెట్టిండు. నేను ప్రూఫ్లతో బయట పెట్టాలి అంటే సెకండ్స్ పట్టదు. కానీ నాకు అసలు ఈ లైఫ్ వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనియండి, దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకండి. నేను ఇంతవరకు కూడా ఈ టాపిక్ పైన రియాక్ట్ అవ్వాలి అని అసలు అనుకోలేను. కానీ ఒక అమ్మాయిని ఇంత నెగిటివ్ చేయడం ఎందుకు? ఒక అమ్మాయి డీ జోడీ దాకా కష్టపడి వెళ్ళింది అంటే ఓర్వలేని గుణంతో అందరూ ఆమె మీద కావాలని నెగిటివ్ చేస్తున్నారా? అరే ఆమె ఏది చేసినా తప్పే. అంటే ఒక ఆడపిల్లగా పుడితే ఏం చేసినా తప్పే ఏమని అంటే ఓవర్ యాక్టింగ్. సరే ఆమె ఓవర్ యాక్టింగ్ నీకు నచ్చకపోతే చూడకు. నువ్వు వీడియో నచ్చినప్పుడు ఎందుకు చూస్తావు? ఎందుకు కామెంట్లు పెడతావు? నీకు నిజంగా అంటే అంత ఇరిటేషన్ ఉన్నప్పుడు చూడకుండా ఉండడం మంచిది కదా. చూడడం ఎందుకు, కామెంట్లు పెట్టడం ఎందుకు? ప్రీవియస్ ఇంటర్వ్యూ పెళ్లి చేసుకోను అని చెప్పింది, కానీ ఇప్పుడు వచ్చి ఆమె పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈమెకు అసలు పెళ్లి మీద థాట్ లేదు. తర్వాత ఈ రీసెంట్ గ్యాప్ ఏదైతే ఉందో, నేను జానక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోర్స్ వల్ల, అటు సైడ్ నుంచి ఫోర్స్ అండ్ లిరీ ఒప్పుకోవడం వల్ల ఆమె చేసుకుంటా అని అనుకున్నది.
దానికి ఇంతమంది ఇన్ని ట్రోల్స్ చేసిరు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆమె తప్పు చేసింది అని మాట్లాడారు కదా. ఆమె ఒకవేళ ఏ తప్పు చేయకుండా ఉంటే మాత్రం పక్కా ఆమె ఉసురు తాకుతుంది. ఎవరైతే ఆమె గురించి తప్పుగా మాట్లాడారో వాళ్ళందరికీ తాకుతుంది. ఈరోజు నేను ఎవరినో నెగిటివ్ చేయడం కోసం ఈ వీడియో చేయలేదు. ఒక ఆడపిల్ల సమాజంలో బతికితే ఇంత దారుణంగా చూస్తారా? ఎవరి లైఫ్ వాళ్ళది అని బతకనియొచ్చు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడతారు? పండ్లున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ కొడతారు అన్నట్టు ఆమె లైఫ్లో ఆమె ఏం చేస్తున్నా ఎదుగుతున్నా కొద్దీ ఆమె మీద ఇంకా నెగిటివ్ ఎక్కువ అవుతుంది. మరి ఆమె కూడా చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేసింది. మరి టోనీకి కోసమే అనుకుంటా ఒక సాంగ్ రాపిచ్చి మరి ఏడ్చుకుంటూ వీడియో చేసింది. చచ్చేంత ప్రేమ చచ్చిపోయేనయ్యో రామా. మరి ఈమె ప్రేమ ఎవరికి అర్థమైతలేదు, అక్కడ ప్రేమ మాత్రమే చూస్తున్నాడు, బాధపడుతున్నాడంట. ఆయన లైఫ్ లో ఇంకొక ఆమె ఉన్నాక ఆయన ఎందుకు బాధపడతాడు? ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏది తెలియకుండా వచ్చింది కదా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పు అన్నట్టు మాట్లాడకండి. అరే 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నెన్నో చాలా చేస్తున్నారు. సెలబ్రిటీస్లో ఒకరిని మెయింటైన్ చేసుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటూ ఇంకొకరిని డబ్బు కోసం వాడుకుంటూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడొచ్చు కదా. ఈమె ఏం చేసింది? ఎంత చెప్పినా కూడా సమాజం మారదు, ఇంకా ఆమె గురించి నెగిటివ్గానే అనుకుంటారు. సరే అనుకోండి, బట్ ఏదో ఒక రోజు నిజం అనేది బయటపడుతుంది. ఆ రోజు ఎవరైతే మీ గురించి ట్రోల్స్ చేసిరో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి సారీ చెప్పే ఛాన్స్ వస్తుంది.